హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉన్నాను. సో ఇటీవల మనకు గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అనేది ప్రకాశం జిల్లాలో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈరోజు మరి మరో జిల్లాలో కూడా కంప్లీట్ అయినట్లుగానే తెలుస్తుంది ఫ్రెండ్స్. అధికారికంగా జెడ్పీ సిఇఓ గారే ప్రకటించడం జరిగింది. సో ఈ జిల్లాలో కూడా యాజ్ యూజువల్గా భారీగా మిగిలిపోయాయి పోస్టులు. మరి ఏ పోస్టులు మిగిలిపోయాయి ఏంటి అనే వివరాలు పూర్తిగా చూసేద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లేచకుండా వివరాలకు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు సాక్షి పేపర్ కనుక మీరు గమనించినట్లయితే ఈ యొక్క వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. సో మళ్ళీ మిగిలాయి అంటూ హెడ్డింగ్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాలో నోటిఫై చేసిన సచివాలయ పోస్టులు 1425, కొత్తగా గుర్తించిన ఖాళీలు 552. అంటే దాదాపు 2000 వరకు అయితే పోస్టులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇందులో 755 పోస్టులకు అర్హత గల అభ్యర్థులు కరువు. అంటే 755 పోస్టులు మిగిలాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఎక్కడ? సో కృష్ణాలో. వివరాలు చూద్దాం. సో ఇంకా 1023 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు విధుల్లో చేరింది 665 మంది మాత్రమే. సో ఇది ఏదో మామూలుగా పేపర్లో వచ్చింది కదా అని చెప్పేసి మామూలు న్యూస్ అనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అధికారికంగా జెడ్పీ సిఇఓ గారే పేపర్ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క సమావేశంలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. అది కూడా చూద్దాం. ఓకే. సచివాలయ కొలువులు మళ్ళీ మిగిలిపోయాయి. నోటిఫై చేసిన పోస్టుల్లో అర్హత అభ్యర్థులు లేక సగం పోస్టులు కూడా భర్తీ కాలేదు. ఓకేనా? సో మిగిలిన పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. జిల్లాలో 1257 సచివాలయాలు ఉన్నాయి. సో వీటి పరిధిలో ప్రస్తుతం 9618 సిబ్బంది పనిచేస్తున్నారు. తొలి విడత నోటిఫై చేసిన పోస్టుల్లో ఖాళీగా ఉన్న 1425 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే 1,55,221 మంది దరఖాస్తులు చేశారు. వారిలో 1,19,541 మంది హాల్ టికెట్ జారీ చేసుకోగా అక్టోబర్ 20 నుంచి 26 తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు 87,000 వరకు కూడా మంది హాజరయ్యారు. సో పరీక్షల అనంతరం నోటిఫై చేసిన 1425 పోస్టులతో పాటు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన వాటితో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా గుర్తించిన 552 పోస్టులు కలిపి మొత్తము 1977 పోస్టులను భర్తీ చేయాలని సంకల్పించారు. సో ఆ మేరకు నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఆ తర్వాత అర్హులకు అపాయింట్మెంట్ లెటర్స్ అయితే జారీ చేశారు. ఒక్క పోస్టుకు ఇద్దరిని పిలిచినా చూద్దాం. సో ఈసారి కట్ ఆఫ్ మార్కులు లేకపోవడంతో మెరిట్ రోస్టర్ ప్రకారము ఒక్క పోస్టుకు 2 చొప్పున షార్ట్ లిస్ట్ చేశారు. సో షార్ట్ లిస్ట్ చేసి కాల్ లెటర్స్ అయితే పంపారు. వారు ఆసక్తి చూపకపోతే ఆ తర్వాత అర్హత కలిగినటువంటి అభ్యర్థితో భర్తీ చేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈసారి ఒక్క పోస్టు ఖాళీగా ఉంటే అవకాశం ఉందని భావించారు. ఒక పోస్టు కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉండదని భావించారు. అంటే అన్నీ కూడా ఫిల్ చేద్దామని అయితే భావించారు. కానీ ఊహించని రీతిలో కొత్తగా గుర్తించిన ఖాళీలతో పాటుగా నోటిఫై చేసిన 1777 పోస్టుల్లో 755 పోస్టులకు అభ్యర్థులు కరువయ్యారు. రోస్టర్ ప్రకారము మెరిట్ జాబితా మార్కులు తెచ్చుకున్న వారిలో నిర్దేశించిన అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేకపోయారన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో వీటిలో ప్రధానంగా ఎక్కువ ఉన్నది 614 పశు సంవర్ధక శాఖ సహాయకులు. ఎన్ని ఫ్రెండ్స్? సో ఇక్కడ చూద్దాము. సో పరీక్షలంతా నోటిఫై చేసిన 1425 పోస్టులు వివిధ కారణాల వల్ల ఖాళీ అయినవి. వాటితో పాటుగా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇందులో 614 పశు సంవర్ధక సహాయకులే ఫ్రెండ్స్. ఓకేనా? పోస్టుల భర్తీ చేయాల్సి ఉండగా 527 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. కేవలం 87 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయగా వారిలో 5 అంగీకారం కూడా ఇవ్వలేదట ఫ్రెండ్స్ ఇంకా. ఓకేనా? అలాగే 169 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు చర్యలు చేపడితే 161 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. కేవలం 8 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వగా 3 మాత్రమే అంగీకరించారు. సో 3,381 మంది కాల్ లెటర్స్. ఇక మిగిలిన 1222 పోస్టుల్లో 92 పోస్టులను గైడ్లైన్స్ ప్రకారం స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. ఓకేనా?
ఇక మిగిలిన 1331 పోస్టుల కోసము 3381 మందికి కాల్ లెటర్స్ పంపించాము. సో వాటిలో 3107 మంది తమ సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1120 మందికి హాజరయ్యారు. సో వాటిలో 1039 మంది అర్హత పొందగా 81 మందిని అనర్హులుగా గుర్తించారు. సో 1023 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయగా వారిలో 665 మంది ఉద్యోగాల్లో చేరేందుకు అంగీకార పత్రాలు ఇవ్వగా 38 మంది అర్హులు తమకి ఉద్యోగాలు వద్దంటూ లెటర్స్ ఇచ్చారు. ఓకేనా. ఇంకా 107 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంది. కాగా మరో 199 పోస్టులకు సంబంధించిన అర్హులు నిర్దేశించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోవడం వలన కాల్ లెటర్స్ పెండింగ్లో కూడా ఉన్నాయి. ఓకేనా. సో అంటే ఇప్పటి వరకు ఏవైతే కాల్ లెటర్స్ పంపారో ఓకేనా, సో వారికి మాత్రమే అవకాశం అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్, కొత్త వారికి అయితే లేదు. సచివాలయ పోస్టులు ఇక చూడండి ఫ్రెండ్స్, మనకు జెడ్పీసీఓ గారే క్లియర్గా మెన్షన్ చేశారు. సచివాలయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశాం. కట్ ఆఫ్ మార్కులు లేకపోవడంతో రోస్టర్ మెరిట్ ఆధారంగా భర్తీ చేపట్టాం. చాలా పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దొరకపోవడంతో మళ్ళీ పెద్ద ఎత్తున పోస్టుల ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ జారీ చేసిన వారిలో కూడా ఇప్పటి వరకు 665 మంది మాత్రమే అంగీకారం తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించిన తీరు, ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన ప్రభుత్వానికి నివేదించనున్నాము. ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు మిగిలిన పోస్టులు భర్తీ చర్యలు చేపడతామంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే నెక్స్ట్ వాటిని కూడా భర్తీ చర్యలు చేపడతారు, కానీ అది ఏ విధంగా చేస్తారు ఏంటిది అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, అంటే చాలామంది అయితే వీటికి ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదు, కానీ మరి ఎందుకు అప్లై చేసినట్టు మరి ఓకేనా. సో రిమైనింగ్ అంటే అలా వదిలేసినా కూడా సో ఉద్యోగం ఖచ్చితంగా అవసరం ఉంది, ఫినాన్షియల్గా బర్డన్ ఉన్న వారికి సో మంచి అవకాశం అయితే ఉండేది. సో చూడండి ఇక్కడ చాలా అంటే చాలా కేవలము 665 మంది మాత్రమే అంగీకారం తెలిపారట ఇంతవరకు. అంటే మిగతా అన్నీ కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది పరిస్థితి. ఓకే, ఇది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా ఏ జిల్లాలో కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో ఈ 2 జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకు మనకు ఈ యొక్క ప్రక్రియ అనేది నిలిచిపోయింది. ఓకే, ఇక్కడ ఒకటి ప్రకాశము, మరొకటి కృష్ణాలో. ఓకేనా. సో నిలిచిపోవడం అంటే కొత్త వారిని అయితే తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ ఆఫర్ లెటర్స్ పంపారు, యాక్సెప్ట్ చేయడం లేదు అనే అర్థం. ఇక్కడ చాలామంది యాక్సెప్ట్ చేయడం లేదు. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు వెబ్సైట్కి అప్డేట్ అయితే చేశారు. సో మీ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు, మీరు యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది అన్నట్లుగా చేశారు, కానీ చాలామంది యాక్సెప్ట్ కూడా చేయడం లేదు, అలాగ పెండింగ్ ఉన్నాయి. ఓకేనా. సో కానీ ఇంకా వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, కొత్త వారిని పిలిచే అవకాశమే లేదు. వెరిఫికేషన్ అయిపోయింది కానీ యాక్సెప్టెన్స్ దగ్గర ఆగిపోయింది, నియామక పత్రాలు అందచేతిలో ఆగిపోయింది. వాటిని కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్ మన ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.